సాహు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం సభ అట్టర్ ఫ్లాప్ సంచలనం, వ్యాఖ్యలు చేసిన సత్యవతి రాథోడ్. పెందుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన పెందుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భగత్. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్, డివైఎఫ్, పివైఎల్ ఆధ్వర్యంలో నిరసన. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు, జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, మాజీ ఎమ్మెల్యే భానుతు శంకర్ నాయక్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, నిన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో జనాలు లేక గంట సమయం వేచి చూడాల్సి వచ్చిందని, మహబూబాబాద్ గిరిజన ఆడబిడ్డ మాలతు కవితదే మానుకుంట పార్లమెంట్ స్థానమని, ప్రజలు ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశామని తరలి పట్టుకుంటున్నారని, ఇక ఈసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేలా పార్లమెంట్ స్థానాలు అన్ని, ముఖ్యంగా మహబూబాబాద్ గడ్డ మాలతు కవిత అడ్డాగా తమ ఓటుతో సమాధానం చెప్పబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యం వెంకన్న, ఎండి ఫరీద్, ఎట్లవేణు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ములాఖత్ అయింది. రెండో కట్టన్నారు కవిత గారిని అక్రమంగా తీసుకుపోయి జైల్లో పెడితే, తీర ఎన్నికల ముందు ఎన్నికల షెడ్యూల్కి ఒక్కరోజు ముందు పెడితే చూసుకుందాం లీగల్ గా చెప్పని మేము ఎక్కడ కూడా తలవొక్కకుండా మేము పోరాటం చేస్తుంది బీజేపీ మీద. అయితే మద్దతు పార్టీ అని మేము మాట్లాడుతుంటే, కేసులో కూడా వెళ్ళకుండా మేము మాట్లాడుతుంటే, ఈ ఈడీలకు సిబిఐలకి వెనకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబం ఎటువంటి నిలబడితే ఇంకా బీజేపీ తోటి కొత్త చెప్పని మాట్లాడే సిగ్గుమాలిన ఈ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రజలు ఎండగట్టాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ, ఇట్లాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం, దౌర్భాగ్యం. మళ్ళీ తిరిగి పాత తెలంగాణని మనం చూడబోయే రోజులు త్వరలోనే ఉన్నాయి. వీడు వారిన తెలంగాణ, 14 సంవత్సరాలు ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణ తిరిగి అదే రీతికి తీసుకెళ్లడానికి చేస్తున్న ఈ కుతంత్రాల్ని ఖండించాలని, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, మహబూబాబాద్ లో ఏ మరకలేని, ఏ తప్పు చేయని, నిజంగా ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో పనిచేసే ఆడబిడ్డ మన మహబూబాబాద్ బిడ్డ కవితని భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థి కదేరికే గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా చేసిన బీజేపీ అభ్యర్థి కథ కూడా ప్రజలకి తెలుసు. ఒక ఆడపిల్ల ఉండి ఎలాగైతే ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజల కోసం పనిచేసిందో అలాంటి కవితని ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మొదటిసారి వస్తున్నారు, సమాజం పక్కనే చూసాము. 4 నెలల్లో ఎంత మార్పు వచ్చింది ప్రజల్లో, ఎంత కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు వచ్చింది, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎన్ని అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే దానికి నిన్నటి మహబూబాబాద్ సభ ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి గంటన్నర కూర్చుంటే కానీ జనాలు మొబిలైజ్ కాలేదు, మరి జనాలు రాలేదు. పెట్టుకున్న 10,000 మంది కోసం కూడా గంటన్నర ఎదురు చూద్దామని అంటే, నాకు తెలిసి మహబూబాబాద్ చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పోయిన 6 నెలల ముందే మేము ఇక్కడే ఓడు భూముల పట్టాలు ఇస్తే మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వచ్చింది. ఆ రోజు మేము అక్కడే నిర్వహించినాం. మానకోట అంతా తిరిసిపోయింది. కానీ
అధికారంలో వచ్చిన మోజులో చాలా పెద్ద పెద్ద నాయకులందరూ స్వార్థాల కోసం సొంత ప్రయోజనాల కోసం పార్టీ పోతున్నారు కదా. అంత గొప్పళ్ళందరూ పోయినప్పుడు మార్పడ మీటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ తీరా చూస్తే తుస్సుమన్నది. రేపు ఫలితం కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితం కూడా మార్పుకోట మీటింగ్ లాగానే ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి 3వ స్థానానికి పడిపోతారు అని చెప్పి నేను భావిస్తాను. రేవంత్ రెడ్డి గారు మరి చాలా విషయాలు రాష్ట్రమంతా కేసీఆర్ గారు నాకు 20 మంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చిండ్రు, నేను కాపలా కుక్కలాగా మా వాళ్ళందరూ కాపలా కాస్తున్నా, ఎవరైనా మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి బస్ అయిపోతారు అంటే ఎమ్మెల్యేల మీద నమ్మకాలు లేకనా? ఎందుకు కాపలా ఉండాలి? నేను పహారా కాస్తున్నా, కరెంట్ కంచెలు వేసుకున్నా అని చెప్తా ఉన్నాను. అంటే అదేమైనా బందెలే దొరికిందా? కాపలా ఎందుకు రాయాలి ముఖ్యమంత్రి? నీ మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఇటు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చూసినా, ఇటు ఒక మెడికల్ కాలేజ్ చూసినా, ఇటు రెసిడెన్షియల్ స్కూల్స్ చూసినా మానకోట బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందనా ఇది కేసీఆర్ గారి పాలనకు తాకాడు. కానీ నీ పాలన ఒక్క రూపాయి కూడా కనీసం మేము క్యాన్సిల్ చేసిన నిధులు వాటినన్నా ఇస్తామని ఒక మంచి మాట మీ నోట్లో రాలేదు. మరి దీన్ని ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మీ అందరి ప్రోగ్రాం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను. దానితో పాటు చాలామంది పార్టీ మారుతున్నారు, నాతోనే ఉండే ముఖ్యులు కూడా మారుతున్నారు. అంటే నిజంగా వాళ్ళని పోయడం నాకు కూడా చాటగాని పరిస్థితి వచ్చింది. రాజకీయాలు అని అంటే స్వార్థంతో కూడుకునే అయిపోయింది, సొంత లాభాల కోసం కూడుకునే అయిపోయింది. కాబట్టి కొందరిని పార్టీ మేమందరం ఇవాళ గొప్ప గొప్ప నాయకులందరూ ఒకవైపు ఉన్న ప్రజలు ఒకవైపు ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. రేపు నేను గొప్పోళ్ళమని చెప్పుకునే వాళ్ళందరికీ టీఆర్ఎస్ పార్టీ మీకు భిక్ష పెట్టింది. రాజకీయంలో ఒక జెడ్పీటీసీ చేసింది, ఊళ్ళో సర్పంచ్ చేసిరని మేము పెట్టిన. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన పారదోలేందుకు ప్రజలంతా సమైతం కావాలని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఈ రోజు 28వ వార్డు మంగళవారపుపేటలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వారి కుమార్తె కంఠమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మంచు పద్మావతి, 28వ వార్డు ఇన్ఛార్జ్ శీలం గోవింద్, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మంచుటి ప్రసాద్, దాలిపర్తి వేమన, రొంపిచెర్ల ఆంటోనీ దాస్, పల్లి సాయి, భూరా దుర్గ, ఆంజనేయులు, వడ్డీ వరప్రసాద్, బంగారు రాజు, చాల్మూరు సత్యనారాయణ, మానుపట్టి తాతారావు, పన్నెంటి ఏకబాబు, ఎర్రమోతు ధర్మరాజు, బొప్పన్ నాగేశ్వరరావు, నిమ్మలపూడి గోవింద్, నల్లం ఆనంద్ కుమార్, కొయ్యన శ్రీనివాసరావు, పాలిక చంద్రశేఖర్, గండి సర్వేశ్వరరావు, జేడి శ్రీనివాస్ రెడ్డి, పిల్ల తనుజ, మద్ద మణి, కోల వెంకటలక్ష్మి, డెక్క భాను, బంగారు ముంతాజ్, కత్తుల పద్మ, కంచెల నాగమణి, కోడవల్లి పద్మావతి, అనిమిడి జ్యోతి, బొమ్మిడి శ్రీదేవి, పెండ కుమారి, కుంచు కుమారి, మంగమూర్తి, కొప్పిశెట్టి వెంకట్రావు, కొప్పిశెట్టి చిన్ని, కేత అప్పారావు, చిట్టిబడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని కులాలతో మమేకం సాగల నాయకుడు మన గోరంట్ల. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఐక్యతతో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వారి నివాసం నందు కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరెంట్ల మాట్లాడుతూ 74 ఏళ్ల తన జీవిత ప్రయాణంలో 46 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజల తనకు ఊపిరి, ప్రజా సంక్షేమమే తన జీవితం, రాష్ట్ర అభివృద్ధికి, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడు, నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త, ప్రజల కోసం మనందరి కోసం మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వాసిరెడ్డి యేసుదాసు గారు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారు, కాపు జేఏసీ నాయకులు ఆరెడ్డి ప్రకాష్ గారు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఆల అనంతరం, ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కోరడ వెంకటేష్, టీడీపీ రూరల్ నాయకులు గాడి శ్రీను, సాలా దుర్గా ప్రసాద్, అమ్మని స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శుంకర అన్నపూర్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు తెలుగు ప్రజలు
తమ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఇవాళ మా కాపు జేఏసీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. కలకాలం వర్ధిల్లాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని, తమ దూరదృష్టితోటి ఈ రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలనలో ముందుకు తీసుకువెళ్లాలని, అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజలకి న్యాయం చేకూరేలాగా, తెలుగువాడి ఖ్యాతి ప్రపంచ ఖ్యాతి అయ్యేలాగా చేయడంలో చంద్రబాబు గారి పాత్ర అద్వితీయంగా ఉండాలని మేము కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఎన్ఏడికి పూర్తి మద్దతు ప్రకటించే కాపు చేసే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం ఒకటే జాతి ఒకే కులం, బీసీలు, బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలని కాకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలాగా మన కార్యక్రమాలు ఉండాలి. దానిలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తా ఉన్నాం. ఆశీస్సులు ఉండాలి. మళ్ళీ అసెంబ్లీలో మా అందరి తరఫున అడుగుపెట్టి మా అందరి రాష్ట్ర ప్రయోజనాలు, కాపు ప్రయోజనాలు అన్నీ కూడా వారి ద్వారా సిద్ధించాలని, రాష్ట్ర ప్రయోజనాలు కూడా సిద్ధించాలని ఆ వెంకన్న బాబు గారి ఆయనే పాలిటికులు, సీనియర్ నాయకులు, ఆయనకి మేము నాడు 2014లో ప్రతిపక్షంలో ఉన్న, 2019లో అధికారంలో ఉన్న, ఎప్పుడు కూడా జనహితం కోరుకున్న జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక 28వ డివిజన్లో ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి గడిచిన ఈ 5 ఏళ్ల వైఎస్ జగన్ అందించిన సంక్షేమ ఫలాలను వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి జగన్ పాలనలో లబ్ధి చేకూరిందని అన్నారు. జెండాలు అజెండాలు ఎన్ని వచ్చినా జగన్ బెదిరే వ్యక్తి కాదన్నారు. జగన్ ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందేనన్నారు. కొత్త వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు గారడి చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కనకాల రాజా, ద్వారపూడి రెడ్డి, రామకృష్ణ, శంకు సత్యరాజు, బోట్ రాము, బూర కనకలింగేశ్వరరావు, బుర్రాడ గౌరీశంకర్, కట్టా క్రాంతి, రాజేశ్వరి, కోసిన కనకదుర్గ, దేవి, విజయ్ కుమార్, గోపి ప్రకాష్, వీణం శ్రీను, వండప్ సూర్య, డాక్టర్ బాబ్జీ, పడమట కామరాజు, డాయుడు, కాకా, యలమంచిలి వాసు, కొల్లి దీపు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏప్రిల్ 19వ తేదీ గోకవరంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు దాసరి దత్తులు వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. వారితో పాటుగా వారి కుమారులు చెల్లం చెట్టిబాబు టీడీపీలో చేరారు. వీరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాతో సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, దానికి టీడీపీ చేరికలే ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పెందుర్తి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిడికి భరత్ అన్నారు. ఈ మేరకు శనివారం పెందుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిలకడలేని పంచకర్ల రమేష్ బాబుకు, అలాగే అభివృద్ధి చేయాలని అదీప్ రాజుకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. పెందుర్తిలో ఎన్నో సమస్యలు ఉన్నా కనీసం ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు నియోజకవర్గ ప్రజలు మద్దతు తెలపడంతో పాటు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంతో పాటు రైల్వే జోన్ సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం కార్యకర్తలతో బయలుదేరి పెందుర్తి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని భగత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. నాకు ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయనందుకు అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారికి, అలాగే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారికి, అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డి శ్రీనివాస్ గారికి, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గొంపా గోవిందరాజు గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు దేశంలోని చూస్తే విచిత్ర పాలన మనం చూస్తున్నాం. అక్కడ కేంద్రంలో మోడీ గారు చూస్తే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ అభివృద్ధిని కుంటుపాలు చేస్తూ వెళ్తున్నారు. దేశ సంపదను అంతని కొల్లగొడుతూ పోతున్నారు.
రాష్ట్రంలో చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ల్యాండ్ లిక్కర్ మైన్ అనే స్కామ్స్ తోటి రాష్ట్రంలోని ఖజానాన్ని కొల్లగొట్టేశారు. ఈరోజు మనందరి ముందు ఉన్నది ఓటు అనే ఆయుధం. దీనికి ఈ ఓటుకి పూర్తి అర్హత ఉంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరూ తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీతోనే అటు మతాలకు కానీ కులాలకు కానీ ఇటు ప్రాంతాలకు కానీ భాష కానీ అన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి పాలన చేయబట్టేది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. దేశాన్ని ఒక అభివృద్ధి పాలనలో తీసుకెళ్లి దేశాన్ని అగ్రగామిగా చూపెట్టగలిగే ఉట్టు కాంగ్రెస్ పార్టీకే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నామినేషన్కి పెద్ద ర్యాలీగా వెళ్ళి బిరెడ్డి భగత్ గారు విద్యావంతుడు, యువకుడు, పెందుర్తి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసుకున్నందుకు ముందుకు వచ్చాడు. మీ అందరూ ఆదరించి భగత్ గారిని విజయపథంలో తీసుకెళ్లి మీ అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్కి వచ్చినప్పటికీ అనకాపల్లి పార్లమెంటు రోజు ఈవేళ వరకు పెందుర్తిలోకి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఓటు అడగడానికి వస్తున్నారు. మీరందరూ గమనించాలి. అలాగే ఆంధ్ర విజయమాలి అటువంటి సీఎం రమేష్ గారు, ఇంకో రమేష్ గారు, ఆయన ఎన్నికలుగా వస్తారు, మళ్ళీ మనకు కనిపించరు. అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. తెలియట్లేదు, ఎద్దుల బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి ఇవ్వాల. మీరు మరి మీ జనాలందరికీ, నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు ఇవాళ మీకు రాజ్యం వస్తుంది, మీకు అభివృద్ధి చెందుతుంది. నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడాలంటే ఇండియా కూటమి బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మెజారిటీ, బంపర్ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాము. దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి మా లోకల్ మేనిఫెస్టో కానీ, మా కేంద్రం నుంచి వచ్చిన మేనిఫెస్టో కానీ త్వరలో మీ అందరికీ అందిస్తాము. పెందుర్తిలో ఉన్న ప్రతి సమస్యని కూడా మేము వేలెత్తి చూపిస్తాము. మేము అధికారంలోకి రాగానే ప్రతి సమస్యని కూడా పరిశీలిస్తామని ప్రజలందరికీ కూడా మనవిచ్చుకుంటూ ఇవాళ ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు విశాఖపట్నం అధ్యక్షులైనటువంటి గొంప గోవింద్ గారికి, అనకాపల్లి జిల్లా అధ్యక్షులైనటువంటి మా బొడ్డు సీని గారికి, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వేగి వెంకటేష్ గారు, ఇవాళ వేగి వెంకటేష్ గారు చూస్తే మన లోకల్ అభ్యర్థి, మన లోకల్లో అందుబాటులో ఉంటారు. మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా సుమాంజలి తెలియజేసుకుంటూ ఇవాళ నాకు ఏఐసిసి మల్లికార్జున ఖార్గే గారు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ, అలానే మా భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరియు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలా మేడం గారు ఎంతో నమ్మకం పెట్టుకొని ఇవాళ నాకు రెండోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ముందుగా పెందుర్తి నియోజకవర్గానికి వస్తే గత 2009 నుంచి 2024 వరకు ఎవరైతే పరిపాలించారో వాళ్ళే మళ్ళీ టికెట్ల కోసం వస్తున్నారు. 2009 నుంచి 2024 వరకు కూడా ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. ఆ పెందుర్తి నియోజకవర్గంలో చూస్తే ఏ మూలన కూడా ఒక అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది కూడా అభివృద్ధి చెందలేదు. 2009 నుంచి 2014 వరకు ఇదే పంచకల్ల రమేష్ బాబు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడి నుంచి పారాషూట్ వేసుకొని ఎలమంచి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఆ ఎలమంచిల నుంచి మళ్ళీ పారాషూట్ వేసుకొని ఇక్కడ ఓట్లు ఆడడానికి వస్తున్నారు. ఏమాత్రం 2009 నుంచి 2014 వరకు ఏమాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అది అలా చేసి పక్కన పెట్టారు. ఇంకా 2014 నుంచి 2019 వరకు చూస్తే మన టీడీపీ గవర్నమెంట్ ఉంది. అందులో మీ అందరికీ తెలుసు, కమిషన్ ఇవ్వకపోతే ఒక పని కూడా జరిగే పరిస్థితిలో ఉండేది కాదు. 2014 నుంచి 2019 వరకు ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని 2019లో ఓడిపోయిన కారణం అదే, కమిషన్ నాయుడు. ఇవాళ 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు, చెరువులు,
ల్యాండ్లు అన్నీ కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ ఈ కళ్యాణ మండపం సమీపంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహిళలతో నిర్వహించిన సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు సందర్భంగా మహిళల సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి నాయకులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణ, పరసారత్నం, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, సుల్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నిలవల విజయశ్రీ, వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మి, ప్రియా, టీడీపీ నాయకులు పనబాక కృష్ణయ్య, గంగా ప్రసాద్, కిరణ్ కుమార్, గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, సతీమణి సంధ్యారాణి, శ్రావణి, లీలావతి, భారతి, జనసేన పార్టీ నాయకులు చంద్రశేఖర్, ఇంద్రనీల్, చంద్రనీల్, బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని జై ధనరెడ్డి అనే అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన ప్రజాగళం సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గూడూరు పట్టణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాగళం మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. బాబు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని, సిలికాను మొత్తం దోచేశారని, స్వర్ణముఖిలో ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మద్యం మాఫియా, భూ మాఫియాతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలు బానిసలుగా మారిపోతారని అన్నారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉందని, రేపు అధికారంలోకి వస్తే ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని, స్వర్ణముఖిలో రక్షణ చర్యలు చేపడతామని, ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. బాబు ఈ సమావేశంలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, నాయకులు నరసింహ యాదవ్, గంగా ప్రసాద్, కురుగొండ రామకృష్ణ, పరసారత్నం, వాకటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏవైవైఎఫ్, డివైవైఎఫ్, పివైఎల్ ఆధ్వర్యంలో నిరసన. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు గేట్లు తోసుకుని వెళ్లారు. వెళ్లే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకుల మధ్య తోపులాట జరిగింది. స్టేడియం మెయిన్ గేట్ వద్ద బైఠాయించిన ఏఐవైఎఫ్, డివైవైఎఫ్, పివైఎల్ నాయకులు వెంకటబాయ్ వెంకటబాయ్ సిగ్గు టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవడం, సిగ్గు టికెట్లు బ్లాక్ లో అమ్ముకోవడం, అమలు చేయాలి జస్టిస్ లోదా కమిటీ సిఫార్సులను ఐపీఎల్ మ్యాచ్లకు అమలు చేయాలి. జస్టిస్ లోదా కమిటీ సిఫార్సులను ఐపీఎల్ మ్యాచ్లకు చర్యలు తీసుకోవాలి. టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్న హెచ్సిఎం మేనేజ్ పై వెంటనే తీసుకోవాలి. ఐపీఎల్ టికెట్ బ్లాక్ లో అమ్ముకుంటున్న హెచ్సిఎం మేనేజ్మెంట్ పై వెంటనే చైర్మన్ వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సీఎం సభ అంటే ఫ్లాప్ సంచలనం వ్యాఖ్యలు చేసిన సత్యవతి రాథోడ్. పెందుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన పెందుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భగత్. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్, డివైఎఫ్, పివైఎల్ ఆధ్వర్యంలో నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే న్యూస్.